ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదించును. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం, యెహోవాను స్తుతించుడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవికి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నువ్వే, కేడంతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, ఆజ్ఞను తిరస్కరించాడు అందువలన శిక్షణ అందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. చివరిగా ఒక మాట, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంచు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని తండవలను. మానవ కోటికి ఇదే విధి. ఆమె దేవుని వాక్య భాగం దీవించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకున్న తండ్రి, నన్ను నీవు ఎంత భయభక్తులు కానీ మీ వాక్యం కాయకుని నీ ఆజ్ఞలను అనుసరించే వారి వంటి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.